ఏపీ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. గత వైసీపీ సర్కార్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ ఓనర్ను బెదిరించారని మాజీ మంత్రిపై ఏసీబీ కేసు ఫైల్ చేసింది. 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని విడుదల రజనీపై ఆరోపణలున్నాయి. ఆమెతో పాటు అప్పటి గుంటూరు ఐపీఎస్ అధికారి పల్లె జాషు ఆర్వీఈఓపై కేసు నమోదు చేసింది ఏసీబీ. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి, నేరపూరిత కుట్ర, బెదిరింపు అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. కేసులో A1గా మాజీ మంత్రి, A2గా ఐఏఎస్ అధికారి పల్లె జాషువా, A3గా రజనీ బంధువు గోపి, A4గా రజనీ PAను చేర్చారు. ఏపీ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. గత వైసీపీ సర్కార్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ ఓనర్ను బెదిరించారని మాజీ మంత్రిపై ఏసీబీ కేసు ఫైల్ చేసింది. 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని విడుదల రజనీపై ఆరోపణలున్నాయి. ఆమెతో పాటు అప్పటి గుంటూరు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా ఆర్వీఈఓపై కేసు నమోదు చేసింది ఏసీబీ. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి, నేరపూరిత కుట్ర, బెదిరింపు అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. కేసులో A1గా మాజీ మంత్రి, A2గా ఐఏఎస్ అధికారి పల్లె జాషువా, A3గా రజనీ బంధువు గోపి, A4గా రజనీ PAను చేర్చారు. ఏపీ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. గత వైసీపీ సర్కార్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ ఓనర్ను బెదిరించారని మాజీ మంత్రిపై ఏసీబీ కేసు ఫైల్ చేసింది. 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని విడుదల రజనీపై ఆరోపణలున్నాయి. ఆమెతో పాటు అప్పటి గుంటూరు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా ఆర్వీఈఓపై కేసు నమోదు చేసింది ఏసీబీ. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి, నేరపూరిత కుట్ర, బెదిరింపు అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. కేసులో A1గా మాజీ మంత్రి, A2గా ఐఏఎస్ అధికారి పల్లె జాషువా, A3గా రజనీ బంధువు గోపి, A4గా రజనీ PAను చేర్చారు.